కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో దళిత యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిగురు మామిడి ఎంఆర్ఓ రమేష్ తీరును ఎండగడుతూ ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ లంచాల బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఎంఆర్ఓ అరాచకం నశించాలి, దళితులంతే ఎందుకంత అలుసు అని రాసిన టీషర్ట్ ధరించి నిరసన తెలిపారు. ముది మాణిక్యం పరిధిలోని తమ భూమిని సాగు చేసేందుకు స్థానిక తహసీల్దార్ 3 లక్షల లంచం అడుగుతున్నాడని బోయిని దేవేంద్ర అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్ఓ వేధింపులు తట్టుకోలేకపోతున్నామన్న దేవేంద్ర కుటుంబంతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. నాన్న పేరు బోయిని కొమరయ్య, అమ్మగారు దేవేంద్ర. గతంలో వీళ్ళ పేరు మీద ప్రభుత్వం ఏదైతే పట్టా అసైన్ ల్యాండ్ 28 గుంటలు ఇచ్చిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురుమాడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మాది పట్టా రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో తన డ్రైవర్ చేత 5 లక్షల రూపాయలు మమ్మల్ని లంచం అడగగా మేము దాన్ని కలెక్టర్ గారికి తెలియపరుస్తూ కాంప్లైంట్ చేసినందున అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్కులో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డు లేకుండా చేసి మీది అక్రమ పట్టా అంటూ తను మమ్మల్ని తీసేస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది. క్యాస్ట్ కులాన్ సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే కూడా నా భార్య కులాన్ సర్టిఫికేట్ను రిమార్క్ అని చెప్పేసి పక్కన పెట్టేసింది. దీనివల్ల మొన్న ప్రభుత్వ పథకమైన యువ వికాసం అది అప్లై చేసుకోలేకపోయిందని